వ్లాగ్ అయితే ఏంటంటే చిన్న అన్బాక్సింగ్ అవుతుంది. డైలీ వ్లాగ్స్ అయితే ఇస్తున్నా, కాకపోతే నాకు ప్రాపర్ రొటీన్ అనేది లేదు. నేను అది వ్లాగ్ చేసింది చెప్తున్నా అంటే నేను వ్లాగ్ చేసింది అనుకో అట్లాంటివి చేస్తా, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. 100 వ్యూస్ అయితే కంపల్సరీ వస్తుండే, ఇప్పుడు మరి చాలా ఘోరంగా వ్యూస్ అయితే వస్తున్నాయి. మరి నువ్వు ఇంతవరకు అమెజాన్లో బుక్ చేసిన అలా వన్ ఆఫ్ ద వరస్ట్ ప్యాకేజింగ్తో అయితే ఇది అయితే వచ్చింది. చూడండి, నా బైక్ కోసం ఒక ప్రోడక్ట్ ఏంటంటే నా బైక్ క్లీన్ చేయడానికి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా వ్లాగ్ అయితే ఏంటంటే చిన్న అన్బాక్సింగ్ అవుతుంది. అన్బాక్సింగ్ ముందు ఇంకా కొంచెం నార్మల్గా చెప్దామని అనుకుంటున్నా మీకైతే నేను. సో ఏంటంటే నేను డైలీ వ్లాగ్స్ అయితే ఇస్తున్నా, కాకపోతే నాకు ప్రాపర్ రొటీన్ అనేది లేదు. నా డైలీ వ్లాగ్స్ అయితే డిస్టర్బ్ అవుతున్నాయి. ఇప్పుడే కాదు, నేను ఇంతకుముందు డైలీ వ్లాగ్స్ చేసినప్పుడు కూడా నాకు ప్రాపర్ రొటీన్ లేకుండే, దానివల్ల నా డైలీ వ్లాగ్స్ అయితే నేను కరెక్ట్ అయితే చేయలేకపోయినా. సో నేను ఏమనుకుంటున్నా అంటే నా డైలీ వ్లాగ్స్లో ఒక ప్రాపర్ రొటీన్ యాడ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఆ ప్రాపర్ రొటీన్ యాడ్ అయితే చేయాలా. నేను అది వ్లాగ్ చేసింది చెప్తున్నా అంటే నేను వ్లాగ్ చేసింది అనుకో అట్లాంటివి చేస్తా, నార్మల్గా నేను అనుకుంటే చేయలేను, కానీ వ్లాగ్ చేసి చెప్పింది అనుకో మీకు చెప్పిన కాబట్టి నేనైతే చేస్తా. అండ్ ఇంకొక సాడ్ న్యూస్ అయితే ఉంది, అంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంతకుముందుకు నేను డైలీ వ్లాగ్స్ అయితే చేసిన, అప్పుడు అంటే ఎక్కువ వ్యూస్ ఏం కాదు, కానీ 150-100 వ్యూస్ అయితే కంపల్సరీ వస్తుండే. ఇప్పుడు మరి చాలా ఘోరంగా వ్యూస్ అయితే వస్తున్నాయి, మరి 10 కూడా దాటలేవు, అంత తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. అంటే డైలీ వ్లాగ్ చేయడం అంత బాగాలేదేమో అని ఇట్లా నా మైండ్ అయితే షిఫ్ట్ అయితే అవుతుంది. ఇంకోటి ప్రాపర్ రొటీన్ లేదు కాబట్టి అందుకు కూడా వ్యూస్ అయితే వస్తలేవేమో అనిపిస్తుంది. సో అందు గురించి ఇట్లా రెండు సైడ్ ఆలోచించి నేనైతే చెప్తున్నా, ప్రాపర్ రొటీన్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నా. అంటే ప్రాపర్ రొటీన్ అయితే నా డైలీ వ్లాగ్స్లో ప్రాపర్ రొటీన్గా ఒక వ్లాగ్స్ అయితే తీద్దామని అనుకుంటున్నా. సో అది ట్రై చేయాలా, కొంచెం నాకు డిఫికల్ట్ అయితే అవుతుంది, కానీ ట్రై అయితే చేస్తా. అదే చెప్పాలనుకున్నా. ఇప్పుడు ఏంటంటే అన్బాక్సింగ్ ఉందని చెప్పిన, సో ఇదే బాక్స్ అమెజాన్లో ఆర్డర్ చేసిన వచ్చింది. నేను ఇంతవరకు అమెజాన్లో బుక్ చేసిన అలా వన్ ఆఫ్ ద వరస్ట్ ప్యాకేజింగ్తో అయితే ఇది అయితే వచ్చింది. చూడండి, సో నిజంగా నాకైతే నేను చాలా డిసప్పాయింట్ అయినా ఇట్లా ప్యాకేజింగ్ చూసి. ఏంటంటే ఇది నా బైక్ కోసం ఒక ప్రోడక్ట్ ఏంటంటే నా బైక్ క్లీన్ చేయడానికి. సో ఇలా ఇదైతే అన్బాక్సింగ్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఇది చూడగానే నాకు ఏమనిపించింది అంటే ఒకటేసారి ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసి దీనిలో ఉన్నది ప్రోడక్ట్ తీసుకొని ఏదో టేప్ అయితే వేసి నార్మల్గా ఇచ్చినట్టు అయితే ఉంది. చూడండి మీరే. సో ఇదే ఈ ప్రోడక్ట్ నేనైతే బుక్ చేసిన అమెజాన్లో. సో ఎందుకంటే బైక్ క్లీన్ చేయడానికి నా దగ్గర ఫోమ్ వాష్ అవుతుంది, అంటే లిక్విడ్ అవుతుంది బైక్ది, కాకపోతే దాన్ని కరెక్ట్ యూజ్ చేయడానికి అయితే లేదు. నార్మల్గా నేను బకెట్లు వేసుకొని క్లీన్ చేస్తాను, దానివల్ల బైక్ అంతా క్లీన్ అవుతున్నట్టు నాకైతే అనిపించదు. సో అది క్లీన్ చేయడానికి ఇదైతే కొన్నా, అండ్ మంచి ఆఫర్లో చాలా తక్కువ కాస్ట్ అయితే ఇచ్చింది. సో అందుకోసం ఇదైతే తీసుకున్నా. ఒక్కసారి దీంతో మీకైతే నా బైక్ క్లీన్ చేసి చూపిస్తా, అంటే ఆ వ్లాగ్ కూడా వేస్తా, అప్పుడు దీని రివ్యూ అయితే అప్పుడు ఇస్తాం. కానీ క్వాలిటీ అయితే ఓకే, మంచిగానే ఉంది. ప్లాస్టిక్ కొంచెం గట్టి ప్లాస్టిక్, దీనిలో ఆల్మోస్ట్ 2 లీటర్ వరకు వాటర్ అయితే వస్తాయి. కాకపోతే దీన్ని నాకు యూజ్ చేయడం రాదు, చూడాలా ఎట్లా యూజ్ చేస్తారని చెప్పి. నార్మల్గా ఈ పంప్స్ అవి అయితే ఉంటే ప్రెస్ చేసుకుంటే అయితే చూడాలా. ప్యాకేజింగ్ మంచిగా లేదు, కానీ దీని క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో దీనిలో వాటర్ పోసి ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే అప్పుడు టైట్ అవుతుంది. అప్పుడు దీన్ని ఆల్రెడీ దీనిలో వాటర్ ఉన్నట్టుంది, చూడండి కొట్టంగా వస్తున్నాయి. ఇక ఫోమ్ ఉంది అనుకో, దీన్ని బైక్ ఇట్లా కొడితే మంచిగా వాష్ అయితే అవుతుంది, అందుకోసమే తీసుకున్నా. సో అంతే, ఇక ఇలా వీడియో అయితే నార్మల్గా ఇదే చెప్దాం అనుకున్నా, అందుకే పొద్దున్నే బ్లాగ్ అయితే ఏం తీయలేదు. నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోయింది, ఇప్పుడు బ్లాగ్ అయితే తీస్తున్నా. ఇది చెప్పడానికి అంతే. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.